అందరికీ నమస్కారం అండి. ఇవాళ నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, సురేష్ కృష్ణ గారు ఆయన ఫంక్షన్లో నేను కూడా ఒక భాగం అవటం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. కారణం ఏంటంటే, మామూలుగా మనకి ఒక్కొక్క సినిమా మనం అనుకునేటప్పుడు అండి, తెలుగు సినిమాకి పాతాళ భైరవికి ముందు, పాతాళ భైరవికి తర్వాత అని చెప్పుకుంటాం. అలాగే కొంతకాలం గడిచిన తర్వాత ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత, దానికంటే ముందు అడవిరాముడి కంటే ముందు, అడవిరాముడు తర్వాత, తర్వాత ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత, శివకి ముందు, శివకి తర్వాత. అలాగా భారతదేశ సినిమాకి భాషకి ముందు, భాషకి తర్వాత. ఎంతమంది ఆ సినిమాని ఫాలో అయ్యి, ఎంతమంది ఆ స్క్రీన్ ప్లేని ఫాలో అయ్యి, ఆత్మని ఫాలో అయ్యి, ఎంతమంది కొత్త దర్శకులు ఇండస్ట్రీకి వచ్చారో భారతదేశ వ్యాప్తంగా, ఎంతమంది నిర్మాతలు ఆ ఫార్ములాని ఫాలో అయ్యి నిర్మాతలుగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారో వాళ్ళందరి కృతజ్ఞతలు ఆశీస్సులుగా ఈ సినిమాకు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. సురేకృష్ణ గారు నిజంగా నేను ఒక రకంగా నాకు ఆయన గురు సమానులండి. ఎలాగంటే, భాషా సినిమా చూసినప్పుడు నాకు బాగా నచ్చేసింది. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, నాకు రియల్గా నా నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ప్రతిరోజు ఆ సినిమా చూస్తూ ఉంది. నాకు ఒక రోజు నుండి ఏందమ్మా అంత ప్రతిరోజు చూడాల్సినంత సినిమానా ఏంటి, బాగుంది, ఓకే, మరి రోజు చూస్తా, నాకు అంత నచ్చింది. ఏమి నచ్చింది నీకు? ఆ సినిమాలో నగ్మా క్యారెక్టర్ ఏమిటి? రఘువరన్ కూతురు కదా, పొత్తిళ్లలో ఉన్న పాపను తీసుకెళ్ళి దేవన్ పెంచాడు కదా. రఘువరన్ జైలుకి వెళ్ళేటప్పుడే రఘువరన్తో ఫైట్ చేసిన మనిషి కదా రజనీకాంత్. అలాంటి రజనీకాంత్ అంటే తండ్రి వయసు ఉన్న రజనీకాంత్తో మళ్ళీ ఈ అమ్మాయి నగ్మా పెరిగి పెద్ద డ్యూయెట్లు పడుతూ ఉంటే ఏమిటమ్మాయి ఆ సినిమా, ఏమిటి అంత నచ్చాల్సిన అవసరం ఉందని అడిగాను నేను. అప్పుడు ఆ అమ్మాయి ఏందండి, ఇప్పుడు రజనీకాంత్ గారు పిలిస్తే నేను రానయ్యింది అంది. అంటే అది రజనీకాంత్ గారు కాబట్టి ఓకే. అప్పుడు నేను నేర్చుకున్న ఒకే ఒక విషయం ఏమిటంటే, కమర్షియల్ స్క్రీన్ ప్లే అంటే తప్పులు చెయ్యకపోవటం కాదు, జనానికి నచ్చే తప్పులు చెయ్యటం. ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలిసిన వాళ్ళు సక్సెస్ అవుతారు, ఏ తప్పు జనానికి నచ్చుతుందో తెలియని వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేరు. ఫలానా తప్పు నచ్చింది కదా దాన్నే ఫాలో అవుదాం అనుకుంటే ఇక్కడ ఈ తప్పు నచ్చదు, ఆ తప్పు ఇంకో చోట నచ్చదు. ఫలానా చోట ట్రైన్ ఎపిసోడ్ అద్భుతంగా నచ్చింది కదా అని చెప్పి ఈ సినిమాలో కూడా ట్రైన్ ఎపిసోడ్ చేస్తానంటే కుదరదు. ఇలాంటి నచ్చే తప్పులు చేయటమే కమర్షియల్ స్క్రీన్ ప్లే అనేది నేను ఫస్ట్ నేర్చుకుంది సురేష్ కృష్ణ గారు తీసినటువంటి భాషా సినిమా చూసండి. అలా నాకే నా గురు సమానులు. ఇకపోతే ఇక ఈ సినిమాకి వస్తే సార్, ముఖ్యంగా నిర్మాతలు, ఆయన ఎంత గొప్ప నిర్మాత అంటే, ప్రొడ్యూస్డ్ బై అని కాకుండా డెడికేటెడ్ బై అని వేసుకున్నాడంటేనే ఈ సినిమా డబ్బుల కోసం తీయలేదు అనేది మనకు అర్థమవుతుంది. డబ్బుల కోసం తీయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి సినిమా చేయరండి. డబ్బులు వస్తాయో రావో, ఓకే, వస్తే రావచ్చు, రాకపోయినా పర్వాలేదు, ఈ సినిమా జనానికి చూపించాలి, జనానికి తెలియాలి. ఆ ప్రేమ, సత్యసాయిబాబా ప్రేమ నా వంతుగా నేను 10 మందికి పంచాలి అనేటువంటి ఒక మనస్తత్వం ఉంటే మాత్రమే ఇలాంటి సినిమా చేయగలుగుతారు తప్ప కమర్షియల్గా ఆలోచిస్తే ఇలాంటి సినిమా చేయరండి. కాబట్టి కమర్షియల్గా ఆలోచిస్తూ చేసే సినిమాలకి ఇచ్చేటువంటి కోఆపరేషన్ కంటే ఇలాంటి సినిమాలకి మీడియా మిత్రులు ఇంకొంచెం కోఆపరేషన్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్గా ఆలోచించట్లేదు కాబట్టి మన వంతు మనకు కూడా ఏదో ఒకటి చేయాలి. ఇలాంటి సినిమాలకి అందరూ చూస్తారండి, ఖచ్చితంగా చూస్తారు. ఇది ఆస్తికులు నాస్తికులు అనేటువంటి భేదం లేకుండా అందరికీ నచ్చేటువంటి సినిమా అవుతుంది. కారణం ఏమిటంటేనండి, ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనుకునేవాళ్ళు ఉంటారు, దేవుడు లేడు అనేటువంటి నాస్తికులు ఉంటారు. కానీ దేవుడు ఉండకూడదు అనుకునేవాడు ఎవడు ఉండడు.
ఉండకూడదు, దేవుడు ఉండడానికి వీల్లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయటానికి ఒక శక్తి రావాల్సిన అవసరం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ఉంటే బాగుండు అని అనుకుంటారు, కాకపోతే లేరు అని కొంతమంది అనుకుంటారు, లేదు ఉన్నాడు అని కొంతమంది అనుకుంటారు. కాబట్టి ఆ దేవుడు అనే కాన్సెప్ట్ నమ్మిన వాళ్ళు నమ్మకంగా చూస్తారు, నమ్మని వాళ్ళు ఇలాంటిది జరిగితే బాగుండు అనేటువంటి ఒక ఆశా దృక్పథంతో చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి సినిమా చూస్తారండి, చూడాలి. ఆధ్యాత్మికత అనేది అవసరం. ఎందుకు అవసరం అంటే, అసలు దేవుడే లేడు అని అనుకున్నాం అనుకోండి, పాప భీతి అనేది ఉండదు. దేవుడు లేడు కదా, ఏ పాపం చేస్తే ఏముంది, మనల్ని ఏమి కొట్టేవాడు ఎవడు లేడు కదా. పాపం అనేది లేదు, పుణ్యం అనేది లేదు. దేవుడే లేకపోతే పాపం ఏంటి, పుణ్యం ఏమిటి, నాకు నచ్చింది ఏదైనా చేసేయచ్చు అనేటువంటి ఫీల్ ఎప్పుడైతే మనిషి కలిగిందో ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే మనిషికి పాప భీతి అనేది ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, భగవంతుడి చేతికి ఆయుధాన్ని ఇచ్చింది హిందూ మతం. ఇక ఎక్కడ కూడా భగవంతుడి చేతికి ఆయుధాలు ఉండవు. ఒక్క భారతదేశంలో మాత్రమే భగవంతుడి చేతికి ఆయుధాలు ఉంటాయి. ఎందుకంటే తప్పు చేస్తే భగవంతుడు కొడతాడు. అదిగో విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంది, తప్పు చేస్తే అది వస్తుంది, గొంతు తీసుకెళ్ళిపోతుంది. అదిగో శివుడి చేతిలో త్రిశూలం ఉంది, తప్పు చేస్తే వస్తుంది, కంఠం తీసుకెళ్ళిపోతుంది అనేటువంటి ఒక భయం. భక్తి మాత్రమే ప్రాచుర్యాన్ని పొందింది. కానీ ఒక్క ఈ భరత భూమిలో మాత్రమే భయం, భక్తి రెండు కూడా ప్రాచుర్యానికి వచ్చాయి. భయంతో పాటు భక్తిని, భక్తితో పాటు భయాన్ని కూడా చెప్పింది ఈ భారతదేశం. కాబట్టి ఇక్కడ భక్తి అనేది, భయం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే పాప భీతి అనేది ఉంటుంది, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది. ఆధ్యాత్మికత లేనప్పుడు, భగవంతుడు లేడు అనేటువంటి ఒక ఆ వాదాన్ని మనిషి నమ్మినప్పుడు ఇక వాడు ఏదైనా చేసేస్తాడు, ఎటైనా పోతాడు. ఇక దేశం ఏమైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికత అది ఏ మతమైనా కావచ్చు కాక, అది హిందూ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు, సిక్కు మతం కావచ్చు. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు, ఏ మతమైనా గొప్పదే, గొప్పది కాకపోతే అది మతం కాదు. ఆ మతంలో ఉన్న గొప్పతనాన్ని మాత్రం పక్కన పెట్టేసి మిగతాదంతా పాటిస్తూ ఉంటే అది మతం కాకుండా పోతుందంతే. ఏ మతమైనా సరే ఆ భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతని ప్రచారం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి, ప్రచారం అవ్వాలి. ఆ భక్తి భావం, ఆ ఆధ్యాత్మికత ఎంత ప్రాచుర్యాన్ని పొందితే ఆ గడ్డ అంత అద్భుతంగా ఉంటుంది, మానవత్వం పరిమళిస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, ఇంకా రావాలి, జనం చూడాలి. ఒకప్పుడు చాలా వచ్చాయండి, అద్భుతమైన సినిమాలు వచ్చేవి కదా, వచ్చాయి, అందరూ చూశారు, క్లాసికల్స్ అయినాయి, కల్ట్ మూవీస్ అయినాయి. ఒక పాండురంగ మహత్యం కానివ్వండి, ఒక భక్త తుకారాం కానివ్వండి, ఒక భక్త జయదేవ కానివ్వండి, విప్రనారాయణ కానివ్వండి, ఎలాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అవేమీ రావటంలా. కమర్షియల్గా కూడా ఆడాయి, కరెక్ట్గా తీస్తే కమర్షియల్గా కూడా అలాంటి సినిమాలు ఆడతాయి. దానికి ఉదాహరణ ఎన్నో వచ్చాయి, మన తెలుగులోనే వచ్చాయి, ఎన్నో వచ్చాయి. కాబట్టి ఈ సినిమా కూడా కమర్షియల్గా కూడా అద్భుతమైనటువంటి హిట్ సాధించి ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావడానికి ఇన్స్పిరేషన్గా ఈ సినిమా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.